ఏదో అబ్రాడ్ కన్సల్టెన్సీ గురించి ఒక 2 డేస్ నుంచి విపరీతంగా న్యూస్ అయితే వైరల్ అవుతుంది గదా! మొన్న 2 డేస్ బ్యాక్ పెట్టాను నేను ఒక వీడియో. మళ్ళీ అనదర్ కపుల్. ఓకే. ఇంతకుముందు యూట్యూబ్ వరల్డ్ అదొక కపులు. ఇప్పుడు వీళ్ళు గూడా ఒక కపులు. అంటే కపుల్స్‌కి కలిసొస్తదో ఏమో నాకు తెలీదు. ఇలాంటి బిజినెస్ అంటే జనాల్ని సింపుల్‌గా ఈజీగా చీట్ చేయొచ్చు అనేది మరి వాళ్ళు స్ట్రాటజిక్‌గా ఫాలో అవుతారో ఏంటో తెలీదు గానీ, ఆ పర్టిక్యులర్ దాని గురించి అసలు చాలా బిట్స్ అండ్ పీసెస్ ఇందులో అందరికీ తెలియాల్సినవి చాలా ఉన్నాయి. అంటే అసలు ఎందుకు మోసపోతున్నారు? ఎవరు మోసపోతున్నారు? దాని రీజన్ ఏంటి? అక్కడిదాకా ఎళ్ళేటువంటి సిట్యుయేషన్ వీళ్ళకి ఎలా వస్తది? అన్నీ ఇంపార్టెంట్ ఈ పర్టిక్యులర్ వీడియోలో నేను డిస్కస్ చేస్తా. మీకు ఒక నలుగురికి షేర్ చేస్తా అంటే చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కన్సల్టెన్సీ స్టార్ట్ చేసినప్పుడు పంపిస్తారు జనరల్‌గా. ఒక నలుగురికి అప్లికేషన్‌లు పెడేసి మామూలుగా యూనివర్సిటీలకేంటంటే స్టూడెంట్స్‌ని ఎక్కువ పంపిస్తూ ఉంటారు. సో, ఎవరో ఆ రూట్ తెలిసిన వాళ్ళు వీళ్ళకి హెల్ప్ చేస్తా ఉంటారు. వీసా బుక్ చేసేసి ఇంటర్వ్యూ‌లకి పెట్టేసి పంపించేస్తా ఉంటారు. ఆహ్, మెయిన్ అసలు ఎవరు ఎక్కువ అట్రాక్ట్ అవుతారు వీళ్ళకి అంటే ఫస్ట్ ఆఫ్ ఆలు ఆహ్, తక్కువ యూనివర్సిటీలు అంటే మెయిను టాప్ టైర్ యూనివర్సిటీస్ కాకుండా మామూలు లో గ్రేడ్ యూనివర్సిటీస్ ఉంటాయి కదా! అలాంటి వాటిలల్లో ఏంటంటే యూనివర్సిటీ కాంటాక్ట్ ఉంటే చాలు, ఫీజు కట్టేస్తే చాలు సీట్ ఇచ్చేస్తారనమాట. సో, ఎస్ఓపీలు అవి అబ్రాడ్‌లో ఏంటంటే సీట్ రావాలంటే ఎస్ఓపీ. ఆ ఎస్ఓపీ ఏముంది ఆ స్టాండర్డ్ ఫార్మాట్ ఒకటి తయారు చేసి పెడతాడు. ఆ యూనివర్సిటీస్ ఏంటంటే వాళ్ళకి గెట్ ఆన్ అవ్వాలి. యూనివర్సిటీస్ ఉన్నాయి. వాళ్ళేంటంటే ప్రాపర్‌గా డీప్‌గా చూడరు. ఇంటర్నేషనల్ ఫీజ్ అనేది కొంచెం ఎక్కువుంటది. సో, వాళ్ళకేంటంటే యూనివర్సిటీ రన్ అవుతూ ఉండాలి కాబట్టి కంపల్సరీ సీట్లు అప్లై చేసిన ప్రతి వాళ్ళకి ఇస్తారు. మనకి ఈ కాలేజీలో సీటొచ్చింది అంటే మన గ్రేట్ కాబట్టి వచ్చింది అనేదేమి ఉండదు. ఇప్పుడు టాప్ టైర్ యూనివర్సిటీస్ నేనెప్పుడు చెప్తూ ఉంటాను గదా! మీకు ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్, ఇంపీరియల్ ఇలా ఒక కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయని జెప్పేసి అమెరికా తీసుకుంటే ఎంఐటీ, హార్వర్డ్, న్యూయార్క్ యూనివర్సిటీ వీటిలలో సీట్ రావాలంటే చాలా కష్టం. జీపీఏ ప్రకారము, తర్వాత మీ జీఆర్ఈ, టోఫెలో లేపోతే ఐఎల్టీఎస్ ఇలాంటివన్నీ ఉంటాయి. ఇప్పుడు ఇలాంటి యూనివర్సిటీస్‌లో ఏంటంటే యాక్చువల్‌గా వీళ్ళు అడిగేది జనరల్‌గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్. ఐఎల్టీఎస్. ఓకే. నాకు రీసెంట్‌గా అంటే లాస్ట్ ఇయర్ తెలిసింది. ఐఎల్టీఎస్ కూడా అంట వీళ్ళు రాపిచ్చేస్తారట. ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఉన్నాడండి. డిగ్రీ చదివాడు. జాబ్ రాలేదు. అబ్రాడ్ ఎళ్దాం అనుకున్నాడు. మాస్టర్స్ వస్తది ఖచ్చితంగా. లేకపోతే బీటెక్ చదివాడు. టాపర్ కాదు. అబ్రాడ్ ఎళ్దాం అనుకున్నాడు. ఏదో ఒక యూనివర్సిటీలో ఎళ్తే ఇప్పుడేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అబ్రాడ్ ఎళ్తాము. యూనివర్సిటీలో సీట్ వస్తది. ఓ పక్క పార్ట్ టైమ్ చేసుకుంటాము. ఇన్‌కమ్ వస్తది. సో, ఇక్కడ ప్రాపర్ టాప్ యూనివర్సిటీకెళ్ళి చదివి లైఫ్ లీడ్ చేద్దాం అనుకునే వాళ్ళు ఒక 10% అయితే, ఈ 70-80% ఏంటంటే అబ్రాడ్ ఎళ్దాం, ఏదో ఒక యూనివర్సిటీలో చదువుకుందాం, పార్ట్ టైమ్ జాబులు చేసుకుందాం, మంచిగా జాబ్ వస్తే జాబ్ సెటిల్ అయిపోదాం అన్నట్టు ఎళ్ళేవాళ్ళు కొంతమంది. వీళ్ళలో ఏంటంటే కొంతమంది ఐఎల్టీఎస్ ఎగ్జామ్ కూడా సరిగ్గా రాయలేరు. వీళ్ళకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్ ఉండదు. ఇలాంటి కన్సల్టెంట్స్ వాళ్ళు కొంతమంది ఏంటంటే వీళ్ళట ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా మేనేజ్ చేస్తారట. మరి ఎట్లా మేనేజ్ చేస్తారో అందుకే ఇప్పుడు ఐఎల్టీఎస్‌ని ఆన్‌లైన్ ఎగ్జామ్ చేశారు. ఇదివరకు పేపర్ ఎగ్జామ్ ఉండేదేమో గానీ ఇప్పుడు ఆన్‌లైన్ అనమాట. సో, ఆ ఎగ్జామ్‌ని కూడా మేనేజ్ చేస్తారట. తర్వాత ఏమున్నా గాని మేనేజ్ చేసేస్తారట. యూనివర్సిటీలలో ఏంటంటే అప్లై చేస్తే సీట్ వచ్చేస్తది. సో, ఎళ్ళిపోతా ఉంటారు. అయితే 3, 4 ఇయర్స్ నుంచి ఏమైతుందంటే ప్రాపర్‌గా వీసాలు రాట్లేదు. జాబులు ఉండవు. వీళ్ళు ప్రాపర్‌గా జాబ్ మీద తీసుకెళ్లరు. వీళ్ళేందంటే వీసా చేసి పంపిస్తారు. అక్కడికెళ్ళిన తర్వాత మీరు ఉద్యోగం ఎత్తుకోవాలి. చాలామంది అలాంటి బాపత్లోనే ఉంటారు. ఎవరో ఓ కంపెనీ ఓపెన్ చేస్తారిక్కడ. ఆ కంపెనీ పేరు మీద లైసెన్స్ తీసుకుంటారు. ఒక 10 సీఓఎస్‌లు అప్లై చేస్తారు. అక్కడికెళ్ళిన తర్వాత ఆ సీఓఎస్‌లు వాళ్ళు ఇగ తర్వాత యూకేలో పడ్డ తర్వాత, యూరోప్‌లో పడ్డ తర్వాత ఇగ వాళ్ళు ఎట్లా బతుకుతారు ఏందని వాళ్ళకి సంబంధం లేదు. సో, ఇలాంటివి ఎక్కువుంటాయన్నమాట. జెన్యూన్‌గా ఒక పర్సన్‌ని తీసుకెళ్ళి చక్కగా కంపెనీలో జాబ్ ప్లేస్‌మెంట్ చేసేవి కావు ఇవన్నీ. ఇవన్నీ ఏంటంటే జస్ట్ అబ్రాడ్ పంపించడానికి రూట్ అంతే. నీకు అది ఏ రూట్ అన్నా కావచ్చు. ఎట్లాగొట్లా ఏదో ఒక వీసా మీద ఆ కంట్రీలో ల్యాండ్ అవ్వాలి. సో, ఇక్కడికొచ్చే వాళ్ళు గూడా చాలామంది ఎలా ఉంటారంటే, జెన్యూన్‌గా టాపర్స్ అయిన వాళ్ళు ఎక్కువ మంది రారు. వీళ్ళేంటంటే కొంత ఇంగ్లీష్ లాంగ్వేజ్ తక్కువొచ్చిన వాళ్ళు, లేపోతే అలా ఇలా ఏంటంటే అబ్రాడ్ ఎళ్ళాలి అంతే. సో, ఎట్లైనా సరే ఎళ్ళాలి అబ్రాడ్‌లో మరి యూనివర్సిటీ మీద ఎళ్తామా, లేతే జాబ్ అని ఎళ్తామా, ఏదో ఒక రకంగా ఎళ్తే లైఫ్ సెటిల్ అయిపోద్ది, డబ్బులు సంపాదించుకోవచ్చు అని అనుకుంటారు కానీ పాపం వీళ్ళకి గ్రౌండ్ రియాలిటీ తెలియదు. దానికి కారణం గూడా ఏంటంటే మ్యానిపులేట్ చేస్తారు వీళ్ళని. ఎలా మ్యానిపులేట్ చేస్తారంటే ఇప్పుడు ఈ కన్సల్టెన్సీలు ఉంటాయి గదా!
వీళ్ళేంటంటే ఒక ప్రాపర్ ఒక స్టైలిష్‌గా క్రియేట్ జేసి ఒక 5, 6 చోట్ల బ్రాంచ్‌లు ఓపెన్ జేసి ఒక 4 కొత్త బ్రాండ్ ఎయిర్ కండిషన్‌లు పెడతారనమాట. వీళ్ళు మార్కెటింగ్ అనేది ఉంటది వీళ్ళకి. సో, వీళ్ళేంటంటే కొంత వేరే ఎవరన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రెండ్‌కి చెప్తుంటారు. రిఫరెన్స్ అంటారు గదా! మన దగ్గర రిఫరెన్స్ మార్కెటింగ్ విపరీతంగా ఉంటది మన దగ్గర. ఎవరో ఎళ్ళిన వాళ్ళు ఇద్దరు, ముగ్గురు పేర్లు చెప్తా ఉంటారనమాట. అందులో ఒకళ్ళో ఇద్దరు ఎవరో ఎప్పుడు సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉండుంటారు గానీ, వాళ్ళ పేర్లు చెప్పుకుంటూ వీళ్ళేంటంటే ఆ రిఫరెన్స్‌లతోని మ్యానిపులేట్ చేయడం. అంటే ఎలాగంటే, "అరె చూడు ఈ కన్సల్టెన్సీ వాళ్ళైతే గ్యారంటీ పంపించేస్తారు నిన్ను." ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏబీసీ యూనివర్సిటీ అని ఒక యూనివర్సిటీ ఉందండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ ఎళ్ళే అతనికి అసలు ఆ యూనివర్సిటీ లొకేషన్ తెలీదు. అదెక్కడ ఉంటదో తెలీదు. అది లండన్‌లో ఉందా, బయటుందా తెలీదు. జర్మనీలో ఉందా, లేపోతే ఇంకో చోట ఉందా తెలీదు. సో, ఒక దేశంలో ఒక యూనివర్సిటీకి మీరెళ్తున్నారంటే దాని ప్లేస్ ఏంటి? అదెక్కడుంది? అది టాపా కాదా? వీళ్ళకి ఇవన్నీ తెలీవనమాట. వీళ్ళేంటంటే ఎండ్ ఆఫ్ ద డే నేను యూకే ఎళ్ళాలి, లేతే యూరప్ ఎళ్ళాలి, లేతే అమెరికా ఎళ్ళాలి. ఈ టైప్‌లో ఉంటారు కొంతమంది. ఇలాంటి వాళ్ళని అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. ఓకే. నెక్స్ట్ వర్క్ వీసాలకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆలు జాబ్ ఉందని చెప్తారు వీళ్ళు. ఓకే. మొన్న మధ్యన ఒకాయన నాకు మెసేజ్ పెట్టారు. ఇట్లాంటి వీడియోకే ఏంటంటే కెనడాలో జాబ్ ఉందని జెప్పేసి వాళ్ళు ఆ పర్టిక్యులర్ ఒక వెబ్‌సైట్‌లో పోస్ట్ పెట్టారంట. ఆ వెబ్‌సైట్‌లో పోస్ట్ ఈయనకు చూపిచ్చారంట. నేను ఇంటర్వ్యూ అరేంజ్ చేస్తా, మీరు డబ్బులు కట్టు అంటే ఇతను టక్కున 90,000 కట్టేసాడంట డబ్బులు. వాళ్ళు ఇంటర్వ్యూ పెట్టట్లే, రేపు పెట్టట్లేదు, ఎల్లుండి పెట్టట్లే. ఇతను జెన్యూన్ ప్రాపర్ సబ్జెక్ట్ ఉన్నటువంటి పర్సన్. అది ఏదో సంథింగ్ అకౌంటెన్సీ‌గా దేనికి సంబంధించిన జాబు. సబ్జెక్ట్ ఉంది, టాలెంట్ ఉంది. అందుకని నమ్ముతారు కదా! మనకి అకౌంటెంట్ సబ్జెక్ట్ ఉందనుకోండి, అలాంటి జాబ్ ఉందనుకోండి, అరే అబ్రాడ్ ఎళ్తే కొంచెం మంచి 4 డబ్బులు సంపాదించుకోవచ్చేమో. ఇప్పుడు ఇక్కడ ఇండియాలో సంపాదించేదానికి, ఫారెన్‌లో సంపాదించడానికి తేడా ఉంటది గదా! అందుకని ఏంటంటే, అరే ఎవ్వరికైనా ఆశ అనేది ఉంటదనమాట. సో, దాని మీద వీళ్ళేం జేస్తారంటే, ఫస్టు డబ్బులు కట్టించుకుంటారు. ఇక అది డిపెండ్స్. 1,00,000 గావచ్చు, 5,00,000 గావచ్చు, 15,00,000 గావచ్చు, 20,00,000 గావచ్చు. అక్కడి నుంచి ఇక వీళ్ళ డ్రామాలు మొదలైతాయి. ఏందంటే, క్లయింట్ బిజీగున్నాడు ఫస్ట్ థింగ్. లేదంటే ఎంబసీలో రూల్స్ మారినాయి. లేపోతే ఇమిగ్రేషన్ రూల్స్ మారినాయి. లేపోతే నీకు ఈ పర్టిక్యులర్ జాబ్ వర్కౌట్ కాదు, నేను వేరే జాబ్ చూస్తా. ఇక వీళ్ళు చెప్తూ ఉంటారనమాట స్టోరీ. అవతల వాళ్ళకి ఏమనిపిస్తదంటే ఆశ అనేది ఎప్పుడైనా గానీ ఒక లాజిక్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక మనిషికి ఆశ అనేది ఉంటది చూసారా? ఆ ఆశ గానీ, ఇంట్రెస్ట్ గానీ ఉన్నప్పుడు ఎదుటివాడు ఏదన్నా చెపితే దాన్నే నమ్ముతామనమాట. అరే! ఇది కాదురా, తప్పురా, వాళ్ళు మోసం చేస్తున్నార్రా అని చెప్పినా నమ్మరు. వీళ్ళంతా అలాంటి వాళ్ళు. ఎందుకంటే పాపం వాళ్ళ తప్పు కూడా కాదండి. ఎందుకంటే అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఉంది. ఏం చేస్తారు? జాబులు చేసుకోవాలి గదా! కానీ ఎక్కడ వాళ్ళ తప్పంటే అసలు వాడెవడో గుడ్డిగా జాబ్ ఉంది అని అబ్రాడ్‌లో చెప్తే అసలు ఆ కంపెనీ గూడా ఉందో లేదో కానీ గూగుల్‌లోకెళ్ళి కొడితే తెలుస్తది ఇవాళ రేపు. ఎక్కడక్కల్లా గూగుల్‌లోకెళ్ళి ఏ కంపెనీలో జాబ్ ఉందన్నారో ఆ కంపెనీ పేరు కొడితే దాని పుట్టుపూర్వోత్తరాలు మొత్తం ఇస్తది. చాట్‌జీపీటీలోకెళ్ళి ఆ కంపెనీ పేరు కొడితే దాని పుట్టుపూర్వోత్తరాలు మొత్తం ఇస్తది. ఎక్కడ కంట్రీలో ఏ దేశంలో ఏ కంపెనీ ఉన్నా సరే రిజిస్టర్డ్ కంపెనీ, లిమిటెడ్ కంపెనీ, ఏ కంపెనీ అయినా సరే తెలుసుకోవచ్చు. పెద్ద విషయం గాదు. కాకపోతే వీళ్ళేంటంటే అవి తెలీదు వీళ్ళకి. అంటే అంత నాలెడ్జ్ లేదు. ఆ నాలెడ్జ్ లేకపోవటం వాళ్ళ వీక్ పాయింట్‌ని వీళ్ళు క్యాప్చర్ చేస్తారనమాట. మెయిన్ జరిగేది ఎక్కడంటే అది. దాంతోటేంటంటే వీళ్ళు డబ్బులు కట్టేసి ఇక వీళ్ళు చెప్పటం గూడా అసలు స్వీట్ టాక్ ఎలా ఉంటదంటే, ఇప్పుడే నేను క్లయింట్‌తో మాట్లాడేసానండి. అయిపోయింది. వాళ్ళు యాక్చువల్‌గా నెక్స్ట్ వీక్ పెడతామంటున్నారు ఇంటర్వ్యూ. కానీ ఇంటర్వ్యూలో మీరు సక్సెస్ అయితే ఇమ్మీడియేట్‌గా ఎళ్ళాలంటున్నారు. మరి మీకు ఓకేనా? మరి మీరు నెక్స్ట్ మంత్ బయలుదేరగలరా? అనంగానే అరే! వచ్చేస్తది ఆశ. అరే! నెక్స్ట్ మంతా? ఓకే అండి. నో ప్రాబ్లమ్. నేను రెడీగా ఉన్నానండి. ఏం ప్రాబ్లమ్ ఏం లేదు. అన్నీ సెట్ చేసేసుకుంటా. నేను నెక్స్ట్ మంత్ కల్లా అని ఇక్కడ ఈయన ఆల్రెడీ ప్రిపేర్ అయితూ ఉంటాడు. ఎందుకంటే అది మనిషి సైకాలజీ. ఏంటంటే అవతల వాళ్ళు చెప్పేది నమ్మడం అనేది కొంత ఇలాంటి సిట్యుయేషన్‌లో జాబు అబ్రాడ్ ఇలాంటి వాటిలో గుడ్డిగా నమ్ముతారనమాట. గుడ్డిగా. లైఫ్‌లో కొన్ని ఉంటాయండి. ఏంటంటే అబ్రాడ్ ఒకటి, సినిమాలొకటి. ఎందుకంటే నమ్ముతాము. వాడు మంచోడా? చెడ్డోడా? వేస్ట్ క్యాండిడేటా? అబద్ధం చెప్తున్నాడా? డబ్బుల కోసం చెప్తున్నాడా? ఆ టైంలో మన ఆశ ఏంటి? ఆ ఆశ అనేది వీడు చెప్పేది తప్పు, వీడు బోగస్సు, వీడు ఫ్రాడు అని మన మైండ్‌కి ఎలో చేయదు. ఆ వర్డ్స్‌ని ఎలో చేయదు.
ఎంతసేపటికి మన మైండ్ ఎప్పటికీ డ్రీమింగ్‌లోనే ఉంటది. ఏంటి అంటే, అరే! మనం నెక్స్ట్ మంత్ వెళ్ళిపోతున్నాము. వెళ్ళంగానే జాబ్‌లో జాయిన్ అయిపోతాము. కొంచెం మంచిగా ఇల్లు అది తీసుకుంటాము. నెలకి ఇప్పుడు చెప్తారు కదా! 2000 పౌండ్లు సాలరీయో సంథింగ్ వాటెవర్ సాలరీ అని చెప్తారు కదా! దాంట్లోంచి మనం మంచిగా నెలకి ఒక ప్లాన్‌లు నెక్స్ట్ డౌన్ ద లైన్ 5 ఇయర్స్ ప్లాన్ ఏసేసుకుంటారనమాట. అది అలాంటి వీక్ పాయింట్లని ఎవరెవరైతే ఆ ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళే వీళ్ళకి దొరుకుతారు. వీడికి అనవసరం. వాడు మోసపోతున్నాడు. పాపం వాడు అప్పుల పాలైతున్నాడు. పాపం వాడు డబ్బులు తీసుకొచ్చి కడుతున్నాడు. వాడెక్కడ పోతే నాకెందుకురా? మన దేశంలో చాలా అంటే చాలా మందండి. యాక్చువల్లీ మోర్ దెన్ 80% పక్కవాడు ఎటు పోతే నాకెందుకు అని బతికేవాళ్ళే చాలామందున్నారు. అయ్యో పాపం అనుకునే వాళ్ళు చాలా తక్కువ మందున్నారు. అందుకనే ఇలాంటి సమస్యలొస్తున్నాయి. వన్స్ మీ డబ్బులు మీ చేయి జారిపోయిన తర్వాత మీ రికవరీ ఏంటి? నేను చెప్పేది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. రికవరీ ఏంటి? ఎంత టైం పడతది? ఇప్పుడు ఓవర్ నైట్ మీరిప్పుడు ఒక 3 నెలలైంది ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసి. మీరు డబ్బులు లాస్ అయ్యారు. ఈ కేసు ఫైల్ కాంగానే ఎంబటే తెల్లారి పొద్దున వాళ్ళు మిమ్మల్ని పిలిచి ఇగోండి కేసు ఫైల్ చేసాం, వీళ్ళని పట్టుకున్నాం, తీసుకోండి ఇగో మీ 10 లక్షలు అని ఇస్తారా? వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయాలి, ఆ విషయాలు తెలుసుకోవాలి, వీళ్ళ గురించి ఇవన్నీ చేయాలి కదా! సో, కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుర్తుపెట్టుకోండి. డబ్బులిచ్చి మోసపోకండి. ఇంకా జరుగుతున్నాయి. మొన్న అంత పెద్ద యూట్యూబ్ వాళ్ళు స్కామ్ అయినా, దాని తర్వాత మళ్ళీ గచ్చిబౌలిలో కన్సల్టెన్సీ స్కామ్ అయిందా, దాని తర్వాత ఇప్పుడు ఈ మళ్ళీ ఇంకో కపుల్ స్కామ్ అయిందా. సో, ఎవరైనా కపుల్ కన్సల్టెన్సీ పెట్టి కనుక మీకు వీసాలు చేస్తా అంటే ఫస్ట్ అర్జెంటుగా వాళ్ళని నమ్మటం మానేసేయండి. ఓకే. నెక్స్ట్ ఎవరైనా సరే చాట్‌జీపీటీ ఉంది, గూగుల్ ఉంది. హ్యాపీగా ఎత్తుక్కోండి. నిజంగా జాబులు ఎలా వస్తాయో కూడా చెప్తది అది. ఎలా అప్లై చేసుకోవాలో కూడా చెప్తది. స్పాన్సర్‌షిప్ ఎవరు చేస్తాడో కూడా చెప్తది. ఏ యూనివర్సిటీ మంచిదో చెప్తది. వీలైనంత వరకు డేటా గ్యాదర్ చేసుకొని మోసపోకండి. డబ్బులు ఎవరికి కట్టకండి. ఒక్క రూపాయి పోయినా వెనక్కి రాదు. 10,000 పోయినా వెనక్కి రావు. కష్టపడి సంపాదన కదా! 10,000 పోయినా పోయినట్టే కదా! ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ వీలైతే ఈ వీడియో ఒక నలుగురికి షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ. బాయ్. హ్యావ్ ఎ గుడ్ డే.